నంద్యాల మండలం చాబోలు గ్రామం సమీపంలోని ఆర్కే విత్తన శుద్ధి కర్మాగారం నుండి వ్యర్థాలను కేసీలో వదలడం వల్ల సమీపంలో పంటలు ఆ నీటి ద్వారా ఎండిపోయి తీవ్ర నష్టం సంభవిస్తుందని, విత్తన శుద్ధి చేసిన వెంటనే యాసిడ్ నీటిని కేసీలో వదలరాదని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. అలాగే త్రాగునీటి గుంతలలో ఈ కలుషిత నీటిని వదులుతున్నారని రైతులు తెలిపారు. కలుషిత నీటిని పశువులు త్రాగటం వల్ల పశువులు చనిపోతున్నాయని, ఆ నీటి గుంతలలో ట్రాక్టర్లు, ఇతర వాహనాలు అదుపు తప్పి పడిపోతున్నాయని వాపోయారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. మా చేను పక్కనే గుంతలు ఉన్నాయి. ఆ గుంతలలో యాసిడ్ నీళ్లు వేలగానే ఇలా రాత్రిలో 12 గంటలకో 10 గంటలకో 11 గంటలకో ఎలాగానే అలా మనం రోజు కాయలు ఉండలేం కదా. దానికి రావడం, చేయడం, పోయడం. మేము దాని పక్కన మినిమం వేసినాము, జొన్న వేసినాము, ఆవాలు వేసినాము, అన్ని వేసినాము. పైరుకు మందు కొడుతుంటే కూడా తలకాయ ఎండిపోతున్నాయి. మేము తెగులు అనుకొని మేము మా అంగళ కాడికి వచ్చి మందులు తీసుకుపోవడమే సరిపోయింది. కానీ దీని గురించి మేము పెద్దగా ఆలోచన చేయలే. లాస్ట్ కు మాకు ఆ ప్రభావం చూపించి మేము ఎంత నష్టపోయినామంటే రైతులము ఆ యాసిడ్ నీళ్ళతో అంత నష్టపోతున్నాము. వాళ్ళ యాదనంగా వాళ్ళని కట్టి వాళ్ళ ప్లాంట్ కాడికి పోయి వాళ్ళకి మాట్లాడితే మేము ఇడిసలేదు, ఎవరు ఇడిచిపోయారో మాకే సంబంధం, మాది యాదనంగా మీరు నీళ్లు ఇడిచేటప్పుడు చూసి పట్టుకోమన్నారు. అంటే మళ్ళీ బెదిరించినారు. వాళ్ళ ప్లాంట్ కాడిపోయి అడిగితే బెదిరించితే సర్లేమ్మని ఎన్నిక వచ్చేసినాక ఒక రోజు రాత్రి వాళ్ళు ఇడుచుతా ఆ బండి ఎన్నికి పడింది. గుత్తల మన శనికాన్ని గుత్తల పడింది, ఎన్నికి పడింది. ట్రాక్టర్ బండి రెండు పడినాయి అనమాట. పొద్దున పోయి చూసినాము, దాని ఫోటోలు తీసుకున్నాము, అన్ని తీసుకున్నాము. వాళ్ళు మళ్ళీ మా కాడికి వచ్చి మాదైతే తప్పైంది లేనా, ఈ తప్ప ఎవరి రానియంలే చెయ్యంలే అనే కింద మాట్లాడినాడు. అంటే ఇవాళేమో సర్దుకొని చెప్పుకొని పోతారు. బండి పనాది పట్టుకోమని చెప్తే పట్టుకున్నాం కదా, ఇవాళ సర్దుకొని పోతారు. రేపు మళ్ళీ మామూలు అవుతుంది కదా. యాదన్నా కానీ మాకు ఆ ప్లాంట్ అక్కడ నంద్యాలలో యాదన్నా కానీ ఎక్కడైనా కానీ చిరు గింజల ప్లాంట్ యాదన్నా కానీ యాసిడ్ది మొత్తం ఎత్తేస్తే కానీ మేము రైతులం బాగుపడాలి. చుట్టుపక్కల గ్రామాలు కేసుకెళ్ళాలి కాలంలోనే పూర ఇబ్బంది పడి అల్లాడిపోతున్నాం. వాళ్ళతో అసలు పేరు మంది ఆ గుంతలలో నీళ్లు పోసుకొని కొట్టుకొని కూడా ధైర్యం దాకా ఇంకా పొలానికి నీళ్లు పెట్టుకుంటే ఆ నీళ్లకు అసలు ఒక చేను అయితే ఎండిపోయింది. మా తమ్ముడి చేను అయితే ఎండిపోయింది. ఒకటి ఈ యాడికల్ మేము బతకాలి రైతులము. మా పొలాలకు ఏం జరుగుతుందంటే చుట్టుపక్కల గుంతలు ఉన్నాయి. ఆ గుంతలలో కేసుకెళ్ళలో నీళ్లు మాకు వర్షాకాలంలో నీళ్లు నింపుకొని దాన్ని స్టోరేజ్ చేసుకుని పైర్లకు పెట్టుకుంటుంటాం, పైర్లకు వాడుకుంటుంటాం మోటార్ల ద్వారా. వీళ్ళు ఏం చేసినారంటే సీడ్ ప్లాంట్ ఆర్కే వాళ్ళు అయితేనేమి, ఇట్లా కృష్ణారెడ్డి సీడ్ ప్లాంట్లలో అయితేనేమి, తర్వాత వచ్చేసి బొబ్బర్ర కృష్ణయ్య వాళ్ళ ప్లాంట్లలో చేసి కేసుకెళ్ళలోనే డైరెక్ట్ వదులుతారు నీళ్లు. ట్యాంకర్ల ద్వారా రాత్రి వచ్చేసి పూర్వేళ్ళంబడి ఇక్కడ చూడండి, ఒకసారి మీకు చూపిస్తాను తీసుకుపోయి మిమ్మల్ని. ప్రతి చోట నీళ్లు వదలని ప్లేసే లేదు. ఎక్కడ పడితే అక్కడ వదులుకుంటా నీళ్లు. పైర్లు అయితే ఇప్పటికైతే మాకు కనీసం అంటే ఒక 100 ఎకరాలు డ్యామేజ్ అయింది. ఆ నీళ్లు తీసుకొని మోటార్లు స్ప్రేయింగ్ చేస్తే పైర్లు ఎండిపోయినాయి. మొత్తం నిట్ట నీళ్ళకి ఎండిపోయినాయి పైర్లు. ఎండిపోయి ఇప్పుడు జొన్నలు కోసుకున్నాం. ఎకరాకు 2 క్వింటాలు 3 క్వింటాలు 5 క్వింటాలు ఈ విధంగా వస్తున్నాయి మా పరిస్థితి. మేము ఎవరికి చెప్పుకోవాలనేది తీర్మానం కాక మేము వచ్చి డైరెక్ట్ ఈరోజు స్పందన కార్యక్రమంలో కలెక్టర్ గారికి విన్నవించుకోవాలని వచ్చినాము. మేము ఇబ్బందులు పడి రైతులు ఎక్కడికి తీసుకొస్తారా? కనీసం జ్ఞానం అనే ఉండాలి కదా. పొగులు ఇడుచకుండా రాత్రే వస్తారు. ఎవరు కాపలా ఉంటారు? మన టాక్టర్ వచ్చి గుంతలో పడింది. కనీసం నిలబడి ఒక్క మాట చెప్పలేదు, తీసుకొని వెళ్ళిపోయినారు. దానికోసం మేమేమంటామంటే ముఖ్యమైన కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేసి మాకు తీర్మానం చేస్తామని వచ్చినాము. దాని పక్కన వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు ఉంటారు. అట్లా లేకుండా ఏమైనా మాకు చేయాలని మేము కోరుకుంటున్నాము.